సార్ ఈరోజు మనతో పాటు వికాస్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నారాయణ గారు మాట్లాడుతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంజనీరింగ్ చేర్పించడానికి ఏ కోర్సులో చేర్చాలి, ఏ కాలేజీ అయితే బాగుంటుంది, ఏ కాలేజీలో చేస్తే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది అనే అంశాల మీద అనేక సందేహాలను వాళ్ళకి తెలియజేయడానికి మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కొన్ని సూచనలు సలహాలు తెలియజేస్తారు. ఏ కాలేజీ ఎంచుకోవాలా, ఏ కోర్సు ఎంచుకోవాలా, ఏ కోర్సు ఎంచుకుంటే ఉపాధి అవకాశాలు వస్తే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి, ఇలాంటి సంబంధించిన అంశాల గురించి కీర్తి గారిని అడిగి చేస్తున్నాం. నమస్కారం. నరేష్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దానికంటే ముందు ఐ వర్క్డ్ ఇన్ US for the last 4 years in the role of software engineer. So 2 different companies. One is Expedia. It's a global travel-based company, and then head office is even in India lo kuda unnai. But I worked at Seattle, which is the main campus in US, and has about 5,000 employees. I worked there for 2 years, and then after the next 2 years I worked for this company called GoGuardian. It's an edtech company, education technology company, where the products are being used to reach the educated schools. And దానికంటే 1 step before also I did my master's in computer science at Indiana University. And 1 step before that I actually studied in this very own college. I did my BTech computer science because College of Engineering Technology. So my father, the chairman of Vikas Education Institution, started off as a junior lecturer in Maths. So he founded Vikas Education Institution. ఎందుకంటే రూరల్ ఏరియాలో స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఎక్కడికో ట్రావెల్ చేసి అక్కడ కెరీర్ జాయిన్ అయ్యి అక్కడ హాస్టల్లో ఉండి ఇట్లా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారని విష్ణుపేట ఏరియాలో ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ, ఫార్మసీ, స్కూల్, అండ్ తర్వాత లాస్ట్ స్టాపేజ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కోర్స్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారు. చాలా మేము pretty much కాలేజ్ లోనే పుట్టాం, కాలేజ్ లోనే పెరిగాము. చుట్టూ కంటిన్యూస్ గా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వాళ్ళే ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో నేను నా ఇంటర్మీడియట్ కూడా మన వికాస్ జూనియర్ కాలేజ్ లోనే చేశాను. బిఫోర్ దట్ ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ for 2 years, 56, 7th 3 years హైదరాబాద్ లో చదువుకుని దెన్ ఇంకా వెనక్కి వెళ్తే ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు మరి మా ఫాదర్ అప్పుడు ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఇంట్లోనే ఒక కంప్యూటర్ ల్యాబ్, ఎందుకంటే పీజీ అది ఎస్టాబ్లిష్ చేశారు, ఇంట్లో ఒక కంప్యూటర్ పెట్టాలని ఆలోచన వచ్చింది. సో నాకు ABCDs కంటే ముందు నేను కంప్యూటర్ లో పెయింట్, పవర్ పాయింట్ అది స్టార్ట్ చేసి నాకు బాగా ఎంజాయ్ చేస్తున్నాను. 56, 7th కల్లా ఒక స్మాల్ HTML వెబ్సైట్ గ్రాఫిక్ JS ఇమేజ్ అప్లై చేయాలి. So this is my journey right from my childhood to all the way to this position as executive director. And very initial early stages when I first BTech CSC నేను ఎందుకు చూస్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు చెప్పాను కదండి, చిన్నప్పుడే నాకు సిస్టమ్ మీద ఎంజాయ్ చేసేదాన్ని. ఒక దాంతో ఏదైనా క్రియేట్ చేయడం కానీ, దాన్ని అది మనం క్రియేట్ చేసింది ఇంకొకరికి చూపించినప్పుడు వాళ్ళు అదే భలే చేస్తారు, ప్రోడక్ట్ భలే ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ బాగుంది అని చెప్పడం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఒక టెక్నాలజీ, ఒక టూల్ తో నేను ఏమైనా క్రియేట్ చేస్తే అది ఎడ్యుకేషన్ వైజ్ తో కానీ, హెల్త్ కేర్ వైజ్ తో కానీ మల్టిపుల్ వేస్ లో దాని యూసేజ్ ఉంటుంది. ఒక డిఫరెన్స్ అనేది మనం క్రియేట్ చేయగలము. అండ్ అది కంప్యూటర్స్ అయితే నేను ఇంకా చిన్నతనం నుంచి ఎంజాయ్ చేశాను కాబట్టి కంప్యూటర్ సైన్స్ విల్ బి యాప్ట్ ఫర్ మీ అని చెప్పి నేను యాజ్ అ వెరీ బీటెక్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఒక CSC, ఒక EC కూడా కొంత ఇంట్రెస్ట్ ఉండేది. ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ చేయడం కానీ అది. సో రెండింటి కోర్స్ కరికులం ఎదుగుతున్న పెట్టుకుని ఈ రెండింటి వల్ల ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అప్పట్లో 7 years బ్యాక్ నేను బీటెక్ కదా, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి, ఇది సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల నేనేం చేయగలను నా లైఫ్ లో, నేను ఎలాంటి కెరియర్ లో ఉండగలను అన్నప్పుడు CSC అయితే ఆ
కంప్యూటర్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్ దీంతో నేను ఏమైనా ప్రోడక్ట్ డిజైన్ చేస్తే, ఎస్పెషలీ అప్పుడు నాకు ఇనిషియల్ గా ఈ టెక్నాలజీతో ఎట్లా మనము ఆ, ఏ ఏ ప్లేసెస్ లో మన చుట్టూతో చూస్తున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలంటే, బికాస్ నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోనే పెరిగాను, అదే చూసాను కాబట్టి నాకు వచ్చిన మెయిన్ నా ప్యాషన్ అండ్ నా థాట్ ప్రాసెస్ అప్పటి నుంచి కూడా ఈ టెక్నాలజీతో హౌ వీ కెన్ మేక్ డిఫరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్పేస్. సో దట్ వాజ్ మై డ్రైవింగ్ ఫోర్స్. నేను ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఎట్ ఓకే ఎడ్యుకేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని కంట్రీస్ లో అయితే అసలు ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబిలిటీనే ఉంటుంది. అలాంటి ప్లేసెస్ లో ఎడ్యుకేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే విత్ హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ ఏం చేయొచ్చు. సో ఈ వేలో నాకు ఒక ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ రెండింటిని ప్యాషనేట్ గా ఉండడం వల్ల నా బీటెక్ నేను చూస్ చేసుకోవడము, నాకు ఇష్టమైన బ్రాంచ్ చూస్ చేసుకున్నా, అట్ ద సేమ్ టైం బ్రాంచ్ చూస్ చేసుకున్న తర్వాత కూడా అదే డైరెక్షన్ వర్క్ చేయాలి. సో ఈవెన్ మాస్టర్స్ వెళ్ళడానికి కూడా నా రీజన్ అదే. ఓకే, నేను ఇక్కడ అంతా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫౌండేషన్ నేర్చుకున్నాను, బట్ నాకు ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలి. అప్పట్లో ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తే ఎగ్జామినేషన్స్, అకాడమిక్స్ వరకే ఉండేది, కానీ దాంట్లో ప్రాజెక్ట్స్ చేయడం అనేది చాలా తక్కువ వస్తుంది. సో ప్రాజెక్ట్స్ చేయడము, ఇంకా ఫర్దర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ నాకు మాస్టర్స్ కనిపించింది. మాస్టర్స్ అయిన తర్వాత కూడా లుక్ ఫర్ ఎడ్యుకేషన్ లో ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అప్లై చేస్తున్నాను. కానీ అప్పట్లో ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంత భూమి లేదు. పాండమిక్ వచ్చిన వెంటనే చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అయింది. లైక్ గూగుల్ కంపెనీలో కూడా ఎడ్యుకేషన్ ఒకటి, మైక్రోసాఫ్ట్ కంపెనీలో కూడా ఎడ్యుకేషన్. అట్లా నేను గూగుల్ ఫస్ట్ గోత్రు ఇంటర్వ్యూ అంతా గోత్రు అయిన తర్వాత నాకు వాళ్ళు ఆఫర్ చేసింది వేరే ఒకటి గూగుల్ డ్రైవ్ కి. వెరాజ్ అప్పట్లో గోగార్డియన్ ఇస్ అన్ ఎమర్జింగ్ స్టార్ట్అప్ కంపెనీ. ఈవెన్ గూగుల్ అండ్ అమెజాన్ ఇలాంటి కంపెనీస్ వర్క్ చేసిన టాప్ పొజిషన్ వాళ్ళు కూడా గోగార్డియన్ కి షిఫ్ట్ అయ్యారు. సో నేను గోగార్డియన్ కి వెళ్ళినప్పుడు చాలా గ్యాప్ చూసాను. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అక్కడ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి రైట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ ఆన్వర్డ్స్, అంటే స్కూల్ ఏజ్ అప్పటి నుంచి కూడా చాలా స్టూడెంట్స్ కి చాలా ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆ ఆప్షన్స్ త్రూ వాళ్ళు ఏం అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళ దేని మీద ఎక్కువ ప్యాషనేట్ ఉన్నారు అని వాళ్ళు 10th రీచ్ అయినప్పటికీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. బిజినెస్ సైడ్ వెళ్ళాలా, టెక్నాలజీ సైడ్ వెళ్ళాలా, లేకపోతే స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలా అని బై ద 10th అది రీచ్ అవుతుంది. సో దట్ వే అక్కడ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్, whatever field that they choose, they will give their 101%. And job work satisfaction కూడా ఎక్కువ ఉంటుంది. జాబ్ వర్క్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు, జాబ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి బీటెక్ చాలా మంది స్టూడెంట్స్ కంప్లీట్ గా వాళ్ళ పేరెంట్స్ చెప్పారా, ఫ్యామిలీ వాళ్ళు చెప్పారా, లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ ఎక్కడైనా న్యూస్ పేపర్స్ లో విన్నారా, టీవీలో విన్నారా అని చెప్పి ఒక బ్రాంచ్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. దాని వల్ల ఆ బ్రాంచ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ఆ బ్రాంచ్ లో ఉన్న కోర్సెస్ కానీ, కోడింగ్ అని, ప్రోగ్రామింగ్ కోర్సెస్, డేటాబేసెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇట్లా ప్రతి ఒక్క కోర్స్ కి ఒక జాబ్ ఉంటుంది, జాబ్ టైటిల్ ఉంటుంది బయట ఇండస్ట్రీలో. కానీ వాళ్ళు జస్ట్ అకాడమిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు బీటెక్ అంటే ఇంటర్ 10th నాకు అదే ఆశ్చర్యం వస్తుంది. ఇంటర్ 10th ఎంత సీరియస్ గా తీసుకుంటారో అంత సీరియస్ గా తీసుకోరు. చెప్పాలంటే ఇంటర్ 10th కొంత మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అనడానికి, ఇంటర్ 10th మంచి బీటెక్ కాలేజ్ అనడానికి అంతమట్టుగా దానికి వస్తుంది. దాని బేసిస్ మీద మీకు జాబ్ ఇవ్వాలి అంటే మంచి ఇండస్ట్రీ జాబ్ అయితే రావు. మీకు ఇండస్ట్రీ జాబ్ దేని బేసిస్ వస్తుందంటే మీ బీటెక్ అకాడమిక్స్ మీద, మీరు బీటెక్ లో ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకున్నారు, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు అనే బేస్ మీదే జాబ్. అందుకని బీటెక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడే మనం బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాము, ఈ బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎలాంటి కెరీర్ ఉంటుంది, మీకు ఏం కోర్స్ ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఆ సిలబస్ టైటిల్స్ చూసినప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుందా, ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎలాంటి ఇండస్ట్రీస్ లో ఉంటుంది, ఆ కంపెనీస్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కంపెనీస్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే డెఫినెట్ గా
ఎక్కడో ఒక స్టూడెంట్ కి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్ నేను యూఎస్సీలో అయితే నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ బెటర్ పొజిషన్ ఐ టేకప్ దిస్ బ్రాంచ్. ఈ స్ట్రీమ్ తీసుకుంటే ఓకే ఐ కెన్ వర్క్ ఎట్ ద టాప్ కంపెనీస్ లైక్ ఇంటెల్ అండ్ చిప్ డిజైనింగ్. సో ఆ ఇనిషియల్ ఆ రీసెర్చ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలా వరకు 9% చెప్పాలని roughly 80% వరకు బీటెక్ ఎడ్యుకేషన్ విల్ బి ద లాస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. చాలా తక్కువ మెంబర్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తారు, ఎంటెక్ అని మాస్టర్స్ అనో లేకపోతే అదర్ ఎంబీఏ చేస్తారు. సో ఇది లాస్ట్ ఎడ్యుకేషన్ స్టాప్ అవుతుంది కాబట్టి దీన్ని చాలా ఆలోచించి అండ్ చాలా వరకు ఇష్టంతోనే తెలిసి చూస్ చేసుకుంటే you will have a wonderful career after BTech. That is for sure. So my journey as an executive director here is ఇప్పటికీ నేను ఈ రోల్లో వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఐ థ్యాంక్ మై సెల్ఫ్ ఫర్ చూసింగ్ దిస్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ బికాస్ ఎవ్రీ డే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్లో లేకపోయినా ఐఎమ్ యూజింగ్ a lot of tools and technology while working in this position. అండ్ నేను ఆ స్ట్రీమ్ లో నేను ఇన్వాల్వ్ అయి నేర్చుకున్నాను కాబట్టి దట్ ఎడ్యుకేషన్ గివ్ మీ అ లాట్ ఆఫ్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ కానీ ఇంజనీరింగ్ మైండ్ సెట్ కానీ చాలా అంటే జాబ్ పరంగా అయినా ఎడ్యుకేషన్ పరంగా అయినా ఐ లెర్న్ క్వైట్ అ లాట్ అండ్ దట్ ఈస్ ఈవెన్ యూస్ఫుల్ టు దిస్ డే ఈవెన్ దో ఇట్ ఫీల్స్ లైక్ నేను టెక్ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు అంటే బట్ I know very well that all of that knowledge is